అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం ట్రంప్కి కేవలం 2 రోజుల మధ్యలో వ్యవధి. 20వ తారీఖున తను ఛార్జ్ తీసుకోబోతున్నాడు. అదే సందర్భంలో ఇటు పక్కన తను అధికారంలోకి వచ్చే నాటికల్లా హమాస్ ఇజ్రాయెల్ సమస్య పరిష్కారం అయిపోవాలి, హమాస్ బందీలను విడిచిపెట్టాలి, ఇజ్రాయెల్ కాల్పు విరమణ చేయాలి అన్నటువంటిది ట్రంప్ ఇంతకు ముందే చెప్పుకొచ్చింది. దానికి అనుగుణంగానే ఖతార్లో జరిగినటువంటి సమావేశం ఫైనల్గా ఇద్దరిది ఓకే అన్నారు. తీరా చూస్తే చివరి నిమిషంలో 100 మంది బందీలని హమాస్ విడిచిపెడితే 1000 మంది బందీలను పాలస్తీనా వాళ్ళని విడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ సిద్ధపడింది. కానీ సీన్ కట్ చేస్తే ముందు ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్తే అప్పుడు బందీలు విడిచిపెడతారని హమాస్ పేచీ పెడితే, ముందు బందీలను విడిచిపెడితే మాత్రమే ఇరాన్ పాలస్తీనాను వదిలిపెడతామని ఇజ్రాయెల్ ప్రకటిస్తే కాల్పుల విరమణ అనేది పక్కకు వెళ్ళిపోయింది. దాంతో ఇజ్రాయెల్ వెళ్ళి అటాక్ చేసింది హమాస్ మీదన. అలాగే ఇజ్రాయెల్ వెళ్ళి కొట్టినటువంటిది హమాస్కి కీలక స్థానమైనటువంటి గాజా మీద. దీని మీద ట్రంప్కి కోపం వచ్చిందా, తను చెప్పినా వినట్లేదని, అటు హమాస్ మీద కోపం ఇజ్రాయెల్ మీదకి మళ్ళిందా? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుని తన ప్రమాణ స్వీకారానికి ట్రంప్ పిలవలేదు. ముఖ్యమైనటువంటి వాళ్ళని పిలిచినటువంటి ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని పిలవలేదు. ఈ నేపథ్యంలో ఈ చర్చ సాగుతోంది.